వైజాగ్ రైల్వే స్టేషన్కి కరెక్ట్గా 150 మీటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ రెంటల్స్ అయితే దొరుకుతున్నాయి. వీళ్ళు 8 ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు అండ్ వీళ్ళ దగ్గర 100+ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వెహికల్ తీసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీ ఆధార్ కార్డ్ లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే కాలేజ్ ఐడి కార్డ్ ఇచ్చి సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి వెహికల్స్కి ఏమైనా విజిబుల్ డ్యామేజ్ ఉంటే ఒక వీడియో తీసుకుని ఓడోమీటర్ రీడింగ్ కూడా ఫోటో తీసుకుని పట్టుకెళ్ళడమే. మీకు బంక్ దాకా వెళ్ళడానికి పెట్రోల్ అయితే ఉంటుంది. రిమైనింగ్ మీ అవసరం బట్టి ఫిల్ చేసుకుని యూజ్ చేయడమే. స్కూటీ అయితే 24 అవర్స్కి 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బైక్స్ అయితే 700 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. స్కూటీస్ అండ్ బైక్స్ లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్కూటీకి వైజాగ్ లో 30 కిలోమీటర్స్ రేడియస్ దాకా అలౌ చేస్తున్నారు అండ్ బైక్స్ కి 100 కిలోమీటర్స్ రేడియస్ దాకా అలౌ చేస్తున్నారు. వెహికల్స్ బట్టి పర్ డే ఎన్ని కిలోమీటర్స్ తిరగాలో లిమిట్ అయితే ఉంటుంది. స్కూటీస్ అయితే 120 కిలోమీటర్స్ పర్ డే, బైక్స్ అయితే 150 కిలోమీటర్స్ పర్ డే తిరగచ్చు. వీళ్ళు ఎవ్రీ బైక్ కి రైడర్ కి ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేస్తారు. పిలియన్ రైడర్ కి కూడా కావాలంటే పర్ డే కి 50 రూపీస్ మాత్రమే. సిటీకి వచ్చే టూరిస్ట్ కి హెల్ప్ఫుల్ అవ్వాలని వైజాగ్ లో తిరగాల్సిన ప్లేసెస్ అన్ని ఇంక్లూడ్ చేసి ఒక ప్యాంప్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా వెహికల్ రిటర్న్ చేయగానే దాన్ని ఇమీడియట్ గా చెక్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే ఫిక్స్ చేస్తున్నారు. దానికోసం సెపరేట్ గా ఒక గరాజ్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా కండిషన్ లో లేని వెహికల్ ఇస్తారేమో అని కంగారు పడక్కర్లేదు. వీళ్ళు మార్నింగ్ 6 నుంచి నైట్ 8 దాకా ఓపెన్ ఉంటారు. మీరు ముందుగా బుక్ చేసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్ లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా చేసుకోవచ్చు. ఈ రీల్ మీకు ఎప్పుడన్నా యూస్ అవ్వచ్చు, సో సేవ్ చేసుకోండి. అండ్ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సిటీకి వస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఆల్సో రిమెంబర్, రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి. ట్రిపుల్ రైడింగ్లు తాగేసి నడపకండి, పోతారు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.